నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలోని రంగమిత్ర మండలి ఆంజనేయులు రవికాంత్ రంగారావు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, 125వ డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, కుత్బుల్లాపూర్ జనసేన పార్టీ ఇన్ఛార్జి నందగిరి సతీష్, అలాగే బీఆర్ఎస్ పార్టీ 129వ డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ విచ్చేసి వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోని చైర్మన్ నాగబాబు, ఆనంద్ సాయి, సృజన్, ప్రసాద్, సత్యనారాయణరావు, రామకృష్ణ, అలాగే భాస్కర్, వీరబాబు, రాంబాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. जोहार వంగవీటి మోహన్ రంగ, जोहार जोहार వంగవీటి మోహన్ రంగ, जोहार 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 వంగవీటి. అనే కాకుండా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఆశాజ్యోతిగా నిలబడి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎంతోమందికి చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఇళ్ళ స్థలాలు సంపాదించడంలో కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అమరజీవులైనటువంటి మన పెద్దన్న వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతి సందర్భంగా మనము ఈ రంగా సెంటర్ హెచ్ఎల్ కాలనీలో కలవడం జరిగింది. వచ్చిన ప్రతి ప్రముఖ వ్యక్తికి కూడా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయడం కాకుండా వాళ్ళు వచ్చి రంగా గారిని ముట్టుకొని దండ వేసినందుకు వాళ్ళకందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాము. అలాగే 77వ జన్మదినాన్ని రంగా గారికి జన్మదినాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఈరోజు గాజుల రామారంలో ఇంత పెద్ద ఎత్తున ఆంజనేయులు గారు మరి వారి యొక్క కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఇక్కడ రంగా గారి జన్మదిన వేడుకల్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. మరి రాష్ట్ర స్థాయిలోనే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు. నిజంగా కూడా వారికి నిరంతరంగా కృతజ్ఞతలు. అదేవిధంగా కాపు సామాజిక వర్గం ఈరోజు ఇక్కడ మంచి అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా ఎదగాలి, వైద్యపరంగా, విద్యాపరంగా అందరూ ఎదగాలనే ఉద్దేశంతో 2000 గజాలు కూడా ఎమ్మెల్యే గారు గత ఎన్నికల ముందే ఇక్కడ గాజురామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా దానికి కూడా అతి త్వరలో భవనం ఏర్పాటు చేసుకొని మరి అదేవిధంగా అక్కడ కూడా ఒక రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదున్నా ఈ యొక్క కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఏమున్నా కూడా మేమందరం కూడా ఐకమత్యంతో పరిశీలించుకొని 100% అందరం రంగా సెంటర్లో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ రకంగా ఇక్కడున్న సోదర సోదరి మనలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి కులంలో నన్ను ఒక భాగం చేసుకున్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఎప్పటికీ కూడా వయసులో చిన్నవనైనా సరే వాళ్ళందరికీ వెనక ఉండి నేను వాళ్ళతో పాటు ప్రతి మంచి విషయానికి ముందుంటూ వాళ్ళతో పాటు నడుస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.